హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం దీపం యొక్క ఆత్మకథ 1960వ సంవత్సరం నవంబర్ సంచికలో చందమామ పత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ కథని చెప్పుకుందాం. మాది సూర్యవంశం. అగ్ని మా ఇష్టదేవత. మా సహాయంతోనే అంధకార యుగపు మానవులు ముందుకు నడిచారు. మమ్మల్ని చూస్తే చీకటి బెదిరి పారిపోతుంది. నేను దీపాన్ని. మా కులదేవత అయిన అగ్నిదేవుడికి సర్వభక్షకుడు అనే బిరుదు ఉన్నది. కానీ మేము కొద్ది ఇంధనాలను మాత్రమే ఆరగిస్తాం. ఇంధనం ఏదైనప్పటికీ దానిలో సూర్యుడి శక్తి చేరి ఉన్నట్టయితేనే మాకు ఉపయోగపడుతుంది. ఆదికాలం నాటి మానవులు మమ్మల్ని ఎరగరు. మా వల్ల పొందే ప్రయోజనాల కోసం అగ్నినే ఆశ్రయించేవారు. తన వల్ల మనుషులకు ప్రయోజనం పరిమితంగా ఉన్నదని గ్రహించి అగ్నిదేవుడే వారికి మమ్మల్ని ప్రసాదించాడు. మమ్మల్ని ఆ కాలపు మానవులు దివిటీల రూపంలో తమ వెంట తీసుకుపోయి చీకటిని జయించారు. తాము పనిచేసే కాలాన్ని పెంచుకున్నారు. తమ జీవితాలను విస్తరించుకున్నారు. మేము చేసిన మేలుకు వారు మా పట్ల ఎంతో భక్తి, కృతజ్ఞత చూపారు. మమ్మల్ని జ్ఞానానికి, వికాసానికి చిహ్నాలుగా చెప్పుకున్నారు. మా సహాయంతో మనుషులు చీకటిని పారద్రోలి తమ పనులు చేసుకోవడమే కాక అగ్నిని ఎప్పటికప్పుడు సృష్టించుకోగలిగారు కూడా. అంతకు పూర్వం నిత్యాగ్నిహోత్రం విధిగా ఉండవలసి వచ్చేది. మేము అగ్ని కన్నా తక్కువ ఇంధనం కోరతాం, తక్కువ వేడి కలిగిస్తాం, ఎక్కువ కాంతినిస్తాం. అందుచేత నిత్యాగ్నిహోత్రం ఉంచుకునే దానికన్నా నిత్యదీపం ఉంచుకోవటం మనుషులకు ఎక్కువ సౌకర్యం కదా. మేము మనుషులకు ఎన్ని విధాల ఉపయోగపడ్డామో చెప్పటం తేలిక కాదు. చీకటిలో అంత బాగా చూడలేని జంతువులను మనుషులు మా సహాయంతో వేటాడారు. రాత్రివేళ సంచరించే క్రూరమృగాలను మా సహాయంతో భయపెట్టారు. మనుషులతోనూ జీవితంతోనూ పాటు మేము కూడా పరిణామం చెందాం. ముందు దివిటీల రూపంలో ఉండేవాళ్లం. పీచును చమురులో ముంచి ఏ కర్రకో చుట్టి వెలిగించేవారు. తర్వాత కర్రలకు బదులు కంచు కాగడాలు వచ్చాయి. కాగడాలు, దివిటీలు గృహదీపాలుగా పనికిరావు. వాటిలో ఇంకా అగ్ని అంశ జాస్తిగా ఉన్నది, పొగ జాస్తి. గృహదీపాలు అయినాక మా అందం హెచ్చింది. కాల్చిన మట్టి ప్రమిదలలో చమురు పోసి అందులో వత్తి వేసి వెలిగిస్తే మేము మంచి కాంతితో పొగలేక మండుతూ ఎంతో ఆకర్షవంతంగా ఉండేవాళ్లం. మమ్మల్ని చూస్తే ఆ కాలపు వాళ్లకు, మరీ ఆడవాళ్లకు ఎంత ముద్దంటే ఎవరన్నా చక్కని వాళ్లను చూసినప్పుడు ఎంత అందమే, చిరిపి దీపం పెట్టవచ్చు అనేవాళ్లు. మేము మనుషుల కళ్ళకు అందంగానే కాక చల్లగా ఉండేవాళ్లం. అందుకే మా సెగకు చేతులు పట్టి కళ్ళకు అద్దుకునేవారు. ఇందువల్ల వాళ్ళు మా మీద భక్తి చూపినట్టు అయ్యేది. వాళ్ల కళ్ళకు చలవగానూ ఉండేది. గృహదీపాలు వచ్చిన తరువాత మా కోసం ఎంతెంత అందమైన ప్రమిదలు, సెమ్మాలు తయారు చేశారో మీరు ఊహించలేరు. పేదలు మట్టి ప్రమిదలతో సరిపెట్టుకున్నప్పటికీ సంపన్నులు కంచుతో దీపపు కుదుళ్ళు, బుడ్డీలు, సెమ్మాలు తయారు చేశారు. ఒకేసారి 4-5 ఒత్తులు వెలిగించే కుదుళ్లుండేవి. అనేక ఒత్తులు వెలిగించడానికి వీలైన సెమ్మాలుండేవి. ఏనాడో 24 శతాబ్దాల క్రితం కూడా రోము దేశంలో ఎంతో అందమైన పాత్రలు, పింగాణీ చేసిన మట్టి పాత్రలు దీపాలుగా ఉపయోగించేవారు. వాటి మీద రకరకాల బొమ్మలు, దృశ్యాలు మలిచేవారు. వాటిని పట్టుకుని తీసుకుపోవడానికి వీలుగా ఉంగటాలు ఏర్పాటు చేసేవారు. అన్నట్టు ఆ కాలంలోనే మమ్మల్ని ఒక రకం గడియారాలుగా ఉపయోగించేవారంటే మీరు నమ్మగలరా? ఏథెన్స్లో ఎక్రాపాలిస్ అనే ఆలయం ఉండేది. అందులో బంగారంతో చేసిన దీపంలో అఖండం వెలుగుతూ ఉండేది. పాత్ర నిండా చమురు పోస్తే అఖండం పూర్తిగా ఏడాది పాటు వెలిగేది. వాళ్ళు ఏటా ఒకే రోజున పాత్రను నింపేవారు. అందువల్ల వారికి అఖండంలోని నూనెను బట్టి కాలమానం తెలిసేది. ఆ కాలపు రోమనులే మమ్మల్ని సులువుగా లాంతర్లు చేసేశారు. లాంతర్లను వాళ్ళు కంచుతో తయారు చేసి జ్యోతి ఆరిపోకుండా అడ్డాలు అమర్చి
పైనుంచి పట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసి ఎక్కడికైనా తీసుకుపోవడానికి, దూలాలకు తగిలించడానికి వీలుగా చేసుకున్నారు. లాంతర్లు వచ్చాక వాటిపైన చాలా శతాబ్దాల పాటు మానవులు తమ పనితనమంతా ప్రదర్శించారు. ముఖ్యంగా చైనా, జపాను దేశాల వాళ్ళు లాంతర్లు చేసే విద్యను ఒక కళగా అభ్యసించారు. లాంతర్లను మరింత కాంతివంతంగా చేయడానికి బర్నర్లు, గాజు చిమ్నీలు, కాంతిని ప్రతిఫలించే అద్దాల లాంటి రేకులు అవి కనిపెట్టారు. మేము ఉపయోగించే ఇంధనాలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట్లో ఆముదం, నువ్వుల నూనె మొదలైన నూనెలు, కొవ్వు పదార్థాలు వాడేవారు. ఆ తర్వాత కిరసనాయిలు అనే మట్టి నూనె వచ్చింది. లాంతర్లు అభివృద్ధి కావటం చేత మట్టి నూనె మంచి ఇంధనం అనిపించుకున్నదేమో గాని నిజానికి అది నూనెలంత మంచి ఇంధనం కాదు. కొవ్వు, మైనము గట్టి ఇంధనాలు. మైనపు ఒత్తులను ఎక్కడికైనా సులువుగా పట్టుకుపోవచ్చు. నూనెలాగా వాటికి పాత్రలు అక్కర్లేదు. తర్వాత వాయు ఇంధనం వచ్చింది. మట్టి నూనెనే వాయు రూపంలోకి మార్చి దాని సహాయంతో గ్యాస్ లైట్ల వంటివి వెలిగిస్తే తెల్లని దేదీప్యమైన కాంతి వస్తుంది. ఆ తర్వాత అన్నిటికన్నా చిత్రమైన ఇంధనం వచ్చింది. అది విద్యుత్ శక్తి. విద్యుత్ దీపాలు ఇప్పుడు మాలోకెల్లా చాలా గొప్ప దీపాలు. వీటిల్లో ఎన్ని కులాలు! ఫిలమెంట్ దీపాలని, ట్యూబ్ దీపాలని, ఆర్క్ లైట్లని ఎన్నో రకాలు రంగురంగులుగా వెలిగేవి ఉన్నాయి. అసలు కాంతి అంటే విద్యుత్ దీపాలదే కాంతి. వీటిలో కళ్ళు చెదిరే కాంతి గలవి ఉన్నాయి. అనేక మైళ్ళ దూరం కాంతిని ప్రసరించగలవి లైట్ హౌసెస్లో సెర్చ్ లైట్ల రూపంలో ఉన్నాయి. స్టూడియోలలో సినిమాలు తీయడానికి, థియేటర్లలో సినిమాలు చూపడానికి చాలా కాంతివంతమైన దీపాలను ఉపయోగిస్తున్నారు. ఈనాడు దీపాలను ఎన్ని లక్షల విధాలుగా ఉపయోగిస్తున్నారో మీరు ఊహించను కూడా లేరు. మాలో కొన్ని క్షణిక దీపాలు. మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉందా? అది అవసరమైతేనే వెలిగి ఆరిపోతూ ఉంటుంది. సిగరెట్లు వెలిగించే లైటర్ చూశారు కదా, అదొక క్షణిక దీపం. 1 సెకండులో 1000వ వంతు సేపు మాత్రమే వెలిగే ఫ్లాష్ లైట్లను ఫోటోలు తీసేవాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనుషులలో ఉన్నన్ని కులాలు ఈనాడు మాలోనూ ఉన్నాయి. మాకు మీకు అనాదిగా ఉన్న సంబంధంలో మాత్రం మార్పేమీ లేదు. మమ్మల్ని చూడగానే మీ మనసు పొంగిపోతుంది. మీకు సంతోషం పొంగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని పెట్టుకుని దీపోత్సవం చేసుకుంటారు. పెళ్ళిళ్ళు, వేడుకలు జరిగినప్పుడు చూడండి, మామూలు కన్నా ఎంత హెచ్చుగా వెలిగిస్తారో దీపాలు. ఎన్నో దేశాలలో దీపోత్సవాలు ఏటా జరుగుతాయి. ఈ దేశంలో దీపావళి అలాంటి పండగ. చైనాలో సంవత్సరాది తర్వాత వచ్చే పూర్ణిమ నాడు దీపోత్సవం చేస్తారు. ఈ దేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో కార్తీక పూర్ణిమ నాడు దీపోత్సవం జరుపుకుంటారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రోములో ఉండిన హెరోడోటస్ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు ఈజిప్టు దేశంలోని సయీస్ అనే చోట ఒక దీపోత్సవం చూసి ఆశ్చర్యపడ్డాడట. రోమనులు దీపోత్సవాలు ఎరగరులాగుంది. ఆయన అన్ని దీపాలు ఒక్కసారిగా ఎప్పుడూ చూడలేదట. ఈ దేశంలో మటుకు ఇది అనాదిగా వస్తున్న ఉత్సవం. ఇదిగో మళ్ళీ వచ్చింది. ఉల్లాసంగా పండగ జరుపుకోండి. మేమంతా వచ్చి వేడుక చేస్తాం అంటోంది దీపం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది దీపం యొక్క ఆత్మకథ. ఈ కథ ఎప్పుడో 1960వ సంవత్సరంలో ప్రచురించడం వలన అప్పటి వరకు ఉన్న విశేషాలు మాత్రమే మనకు అందించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మార్పుల్ని మీరు మనకి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ధన్యవాదాలు.